సాంబార్కి కావాల్సిన మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కట్ చేసేసి ముందుగా తాలింపు పెట్టుకుని మనం ఇలాగా మగ్గబెట్టేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేసాను తెలుసా? ముల్లంగి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ, ఆనపకాయ, దోసకాయ, బంగాళదుంప. ఇప్పుడు ఇందులో ఏమేస్తున్నానంటే బెండకాయ, ఇది మస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మామిడికాయ, తర్వాత వచ్చేసి టొమాటో. సరే, నేను ఎన్ని కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు రుబ్బుకున్నాను కదా, ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఆ పప్పు రుబ్బుకున్న దాంట్లో చింతపండు పులుసు అన్నీ కలిపేసుకుని దాంట్లోనే సాంబార్ పొడి, కారం అన్నీ వేసేసుకుని ఇందులో వేసుకుని ఒక నిమిషం మరగబెట్టుకుంటే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి, మగ్గాలి బాగా. చాలామంది సాంబార్ పెడతారు, కాకపోతే వాళ్ళు వాటర్లో